కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు రోడ్డెక్కారు. అన్నదాత పోరులో భాగంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతులు, రైతు సంఘాలతో కలిసి ఆందోళనలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూరియా తెప్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మండిపడ్డారు. తిరుపతిలో వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించింది. ఆ పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు వైసీపీ నేతలు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. రైతులకు అందని గిట్టుబాటు ధరలు, యూరియా లభించిన కారణంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తిరుపతిలో ఏదైతే రోడ్డెక్కినటువంటి బొమ్మన అభినయ్ రెడ్డి, హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఇక్కడికి చేరుకొని నినాదాలు చేస్తున్నారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ లో నియంత్రించాలంటే కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బొమ్మన అభినయ్ రెడ్డి సైతం ఏదైతే వరిని తీసుకొని కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు అంటే, సకాలంలో అన్ని కూడా యూరియా కావచ్చు, ఇతర ఏదైతే ఎరువులు అన్ని కూడా దొరుకుతూ ఉన్నాయి అని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం చెప్తోంది. తెలుగుదేశానికి పెద్దగా మద్దతు ఇచ్చేటటువంటి పత్రికలే యూరియా కొరత చాలా స్పష్టంగా ఉంది. రైతులు పిఎస్సిఎస్ దగ్గర, అలానే ప్రైవేటు దుకాణాల దగ్గర బారులు తీరిపోయి ఉన్నారన్నటువంటి విషయాలను ప్రచురించిన ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు గాని అధికారులు గాని యూరియా కొరత లేదు అని చెప్పడం చాలా బాధాకరం. వాస్తవ పరిస్థితులు దీనికి చాలా భిన్నంగా ఉన్నాయి. 50% యూరియా ప్రభుత్వం సరఫరా చేస్తే 50% ప్రైవేట్ షాపులు సరఫరా చేయడం అన్నది మామూలుగా జరిగేటటువంటి తంతే. కానీ ఈ 50% ఏవైతే ప్రభుత్వ దుకాణాల్లో దొరకాలో అవి ఏవి కూడా రైతులకు లభ్యంగా కాకపోవడము, ప్రైవేట్ దుకాణాల్లో పెద్ద ఎత్తున యూరియాలు దొరకడము, అక్కడ రైతులు బారులు తీరి ఉండడము, అది కూడా 267 రూపాయలు ఉండాల్సినటువంటి యూరియా బస్తాలు 600 రూపాయలకు పైగా బ్లాక్ మార్కెట్ లో అమ్ముడు కావడము, ఇవన్నీ కూడా పూర్తిగా రైతులకు యూరియా కొరత ఉందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రభుత్వము వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం, రైతులు బారులు తీరినటువంటి తీరును బఫేతో పోలుస్తున్నారు. వస్తుంటే కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి, దాన్ని ఎలా అంటే పోలీసు వారు సహకరిస్తున్నారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రజాస్వామికంగా మేము ఒక నిరసన తెలిపేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రభుత్వం దృష్టికి ఈ వాస్తవం వెళ్లి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యూరియా రైతులకి అందజేస్తుందన్న ప్రయత్నమే ఈ ర్యాలీకి గల కారణం. ఇది అంటే